హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా. గురుగారు, విశ్వం యొక్క అనుసంధానాలను ప్రకటించి చాలామందికి మీరు మనీ పరంగా అయి ఉండొచ్చు, హెల్త్ అయి ఉండొచ్చు, బిజినెస్ అయి ఉండొచ్చు, అన్ని విషయాల్లోనూ వాళ్ళకి మీరు సహాయం చేయడం జరుగుతుంది. కానీ ఒక సరైన శిష్యుడికి ఉండాల్సిన గుణాలు ఏంటి? విశ్వంకి సంబంధించిన విషయాలు నేర్చుకోవాలి అంటే సరైన శిష్యుడు అంటే ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒక స్టూడెంట్ దాని పట్ల శ్రద్ధ ఒకటి ఉండాలి, రెండు జిజ్ఞాస ఉండాలి, మూడోది ఏంటంటే దాన్ని నేర్చుకోవాలనే ఒక కసి ఉండాలి. అప్పుడు ఎలా ఉంటుందంటే మనము ఒక సబ్జెక్ట్ చెప్పినాము, ఆ సబ్జెక్ట్ని మనం పరిశోధించకుండా ఇది ఉంది లేదని మనం డిసైడ్ చేయలేము. ఎప్పుడైతే మనం దాని పట్ల మనం ఆసక్తి జిజ్ఞాస కనపరిచినప్పుడు ఏమవుతుందంటే లోతుకి వెళ్ళడం జరుగుతుంది. లోతుకి వెళ్ళినప్పుడు అది నిజమో కాదా అని తెలుస్తుంది. అప్పుడు కదా అది దాన్ని తెలుసుకోగలుగుతాడు. అలాంటి జిజ్ఞాస ఉన్నప్పుడు ఏదైనా సాధించవచ్చు. ముఖ్యంగా అంటే విశ్వం సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్న టైంలో ప్రతి ఒక్కరు కూడా నా లైఫ్లో ఈ ఒక విషయం కోసం నేను నేర్చుకుంటున్నాను ఈ సబ్జెక్ట్ని, ఇంకా క్లియర్గా చెప్పాలంటే నాకు ఇంత డబ్బు కావాలి, దానికోసం విషయం సంబంధించిన విషయాలు నేర్చుకుంటున్నాను అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువ మంది ఆ అంశాన్ని ఫైనల్ ఏదైతే అవుట్పుట్ ఉంటుందో దాన్ని రీచ్ అవడంలో ఫెయిల్ అవుతుంటారు. ఎందుకు ఫెయిల్ అవుతుంటారు అంటే ఎక్కడ ఎలా ఉంటుందంటే అండి, అప్పుడు ఒక స్టూడెంట్ ఒక ఐఏఎస్ స్టడీ చేస్తున్నాడు ఏదైనా, ఇప్పుడు ఒక దాని మీద ఒక పిహెచ్డి స్టూడెంట్ ఉన్నాడు, అతనికి ఇంకేం పని ఉండదు, అది తప్ప ఇంకో వేరే పరిశోధనలు కానీ వేరే ఆలోచనలు కానీ ఉండవు. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఈ డబ్బు అనే విషయానికి వచ్చేసరికి మనం విశ్వాన్ని జోడించి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ అనేది అందరికి కొత్తగా ఉంటుంది. ఇది అర్థం కాదు, తొందరగా అర్థం కాదు. దీన్ని కొద్దిగా మెల్లిమెల్లిగా అవగాహన చేసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు ఏమవుతుందంటే ఎన్నో అనుమానాలు వస్తాయి. అనుమానాలు వచ్చినప్పుడు తీర్చడానికి ఎవరు లేరు, ఒకటి. రెండు, ఇది మనకి ఎక్కడ ఎతికినా దొరకదు సబ్జెక్ట్. ఎందుకంటే నేనేం చేశానంటే దీన్ని మన యొక్క వేదానుగతంగా కొన్ని తీసుకొని కొన్ని పురాణాల నుంచి దాని నుంచి మన వాళ్ళు ఏం చెప్పారు, మన మైథాలజీ దాని నుంచి కొన్ని తీసుకొని దాన్ని ఒక పద్ధతిగా దాన్ని సమకూర్చడం జరిగింది. ఇక్కడ ఏమైంది, మనిషి స్టార్టింగ్లో కొద్దిగా మన వీడియోలు విన్న తర్వాత కానీ లేకపోతే ఈ సబ్జెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత బాగానే ప్రయత్నం చేస్తాడు. కొంతవరకు అతని సమస్యలు తీరడం కానీ లేదంటే డబ్బు రావడం కానీ కొన్ని కోరికలు తీరడం అయిపోయిన తర్వాత ఆ సంతోషంలో మళ్ళీ సబ్జెక్ట్ కంటిన్యూ చేయాలనేది మర్చిపోతాడు. ఆ మర్చిపోవడంలో ఏమైపోద్ది, ఆగిపోతాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు, ఇప్పుడు చాలామంది విషయాల్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఫస్ట్ రాగానే మనకు చాలా పేమెంట్స్ ఉంటాయి కట్టేటి, అప్పుడున్న ఒత్తిడి 15 తర్వాత ఉండదు మళ్ళీ. అర్థమవుతుంది, ఎందుకంటే ఆ 15 వరకు అన్ని క్లియర్ అయిపోతాయి, ఇంకా 15 రోజులు ఉంది కదా మళ్ళీ ఫస్ట్ అని తర్వాత చూసుకుందాలనే ఆలోచన ఉంటుంది. అలాగే మనం ఏం చేస్తామంటే డబ్బు అవసరం ఉన్నప్పుడే దాని గురించి ఆలోచించి ఒత్తిడి తీసుకొస్తాం. సింపుల్ సబ్జెక్టు మీరు ఆలోచించే విధానం అంతే. ఎందుకంటే ఇప్పుడు మీకు సడన్గా 1,00,000 రూపాయలు అవసరం ఉన్నాయి, అర్జెంటుగా కట్టాలి, ఓ బాబు ఫీజు కట్టాలో లేకపోతే ఇంకేదో అవసరం ఉంది అత్యవసరం. ఇప్పుడు పదే దాని గురించి ఆలోచిస్తాం మనం, ఓకేనా? అది అవసరం లేనప్పుడు దాని గురించి ఆలోచించాం కదా. పదే ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే నీ ఆలోచించినప్పుడు ఆ ఆలోచన తరంగాలు ఏవైతే ఉంటాయో పదే ఎందుకు చెప్తున్నాను మళ్ళీ అంటే పదే ఆలోచించినప్పుడు ఆలోచన తరంగాలు విద్యుదయస్కంద శక్తిగా మారుతాయి. ఇది ఒక సైన్స్. విద్యుదయస్కంద శక్తిగా మారి అవి న్యూట్రాన్లు ఎలక్ట్రాన్లు ప్రోటాన్లుగా విడిపోయి ఆ విశ్వంలోకి ప్రయాణించి నీకు కావాల్సిన 3 సరుకుని తీసుకొచ్చి నీ జీవితంలో ఇస్తాయి. అది డబ్బు కావచ్చు, కోరికలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. కాబట్టి నువ్వు ఎప్పుడు దాన్ని ప్రయత్నం చేస్తున్నావు అంటే ఒత్తిడి ఎప్పుడైతే తీవ్రత ఎప్పుడైతుందో దేని మీద అయితే పెడతావు, అది డబ్బు కావచ్చు, నీకు కావాల్సిన ఏదైనా వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు చెప్పిన తీరుని బట్టి సాధ్యమవుతుంది. అందుకే అప్పుడే ప్రయత్నం చేస్తాడు, అప్పుడే సాధ్యమవుతుంది. మళ్ళీ అవసరం తీరిపోయింది కాబట్టి దాని వైపు ఆలోచించాడు కాబట్టి మళ్ళీ ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. సో అవసరానికి తగ్గట్టుగా మనిషి ఆలోచనల విధానాలు వాటి మీద ఉండే సంకల్ప బలం కానీ దాన్ని దగ్గర చేస్తూ ఉంటాయి. తీవ్రత ఉండాలి, తీవ్రత ఉన్నప్పుడు ఏదైనా సాధించవచ్చు. బర్నింగ్ డిజైర్ అని అనొచ్చు అంట. ఎస్, బ్రహ్మాండంగా అనొచ్చుదాన్ని. వండర్ఫుల్ గురుగారు. సో అప్కమింగ్ క్లాసెస్ కానీ అంటే ఇంకా ఈ సబ్జెక్ట్ని మరింత ముందుకు తీసుకెళ్తూ మీరు నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు పెట్టబోతున్నారు, ఎప్పుడు ఉండబోతున్నాయి, వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనండి. ఇప్పుడు మనకి 2024 అండి, మనకి 15th సెప్టెంబర్ వచ్చి మనకి రాజమండ్రిలో ఉంటుందండి. అలాగే 22nd సెప్టెంబర్ వచ్చి మనం రెగ్యులర్ క్లాస్ మళ్ళీ హైదరాబాద్లో ఉంటుంది. అలాగే 29th సెప్టెంబర్ వచ్చి మనకి అనంతపూర్లో ఉంటుంది. 6th అక్టోబర్ వచ్చి మనకి విజయవాడలో ఉంటుంది.
అలాగే 27th అక్టోబర్ వచ్చి మనకు బెంగళూరులో ఉంటుంది. వీలైనంత తొందరగా మనం ఎన్రోల్ చేసుకోండి, ఎందుకంటే రష్గా ఉన్నాయి క్లాసెస్, జనాలు చాలా పెరిగారు, అందరికీ డబ్బు మీద అవగాహన వచ్చింది, దాంతోపాటు సంపాదించాలనే కసి వచ్చింది. ఇంత ఉందంటే ఏదోలాగా జీవించడం అనేది ఒకటి అలవాటు అయిపోయింది. మన వీడియోలు చూసిన తర్వాత, చాలామంది అచీవ్మెంట్స్ చూసిన తర్వాత అందరికీ ఒక రకమైనటువంటి కసి కూడా వచ్చింది. అన్నీ సంపాదించాలి, అన్నీ ఆనందంగా అనుభవించాలనే కోరికలు వచ్చింది. దానికి పడే డబ్బు ఎలా సంపాదించాలనేది కూడా మన క్లాస్లో మనం ఎన్నో అచీవ్మెంట్స్ చూస్తున్నాం. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. తప్పకుండా గురువు గారు. అండ్ ఈ విషయాలు ఎంతో మందికి ఇంకా తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. మీ ద్వారా మరిన్ని వీడియోల ద్వారా ఈ విషయాలు అందరికీ తెలియజేయాలనేదే మా సంకల్పం కూడా. ఖచ్చితంగా. థ్యాంక్ యూ.